ఏ గేమ్ ఆఫ్ డెబ్యూటాన్స్. ఇండియాకి హర్ష్ దూబే అండ్ గుర్నూర్ బ్రార్ ఇద్దరు కూడా డెబ్యూస్ చేస్తూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాంతోపాటు ఈ గేమ్ ఆఫ్ ఓపెనర్స్ రెమనుల్లా గుర్బాజ్ ఆఫ్ఘనిస్తాన్కి ఒక సెంచరీ స్కోర్ చేశాడు. ఫాస్టెస్ట్ సెంచరీ అగేన్స్ట్ ఇండియా బై ఆఫ్ఘనీ ప్లేయర్. అండ్ అలాగే ఫర్ ఇండియా శుభ్మన్ గిల్ యాజ్ అన్ ఓపెనర్ తను కూడా ఒక ఇంపార్టెంట్ నాక్ ఆడడం. ఈవెన్చువల్గా ఇండియా కంఫర్టబుల్గా మ్యాచ్ గెలిచారు. మరి అక్కడ ఏం జరిగింది ఓవరాల్గా మ్యాచ్లో. దాంతోపాటుగా ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇండియా వాళ్ళ మొదటి మ్యాచ్ ఆడబోతున్నారు ఆన్ ది 14th of June అగేన్స్ట్ పాకిస్తాన్. ఆ మ్యాచ్కి సంబంధించిన కొన్ని విషయాలు ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ మనం ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఓడిఐ సిరీస్లోని మొదటి మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో అందరం ఎదురు చూసిన ఎందుకంటే రోహిత్ శర్మ ఆడబోతున్నాడు అన్న ఒక చిన్న ఇంట్రెస్టింగ్ అంశంలాగా ఉంది కాబట్టి దిస్ ఇస్ ద ఓన్లీ ఫార్మాట్ హీస్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. ఇన్సిడెంటలీ ఈ మ్యాచ్ ఆడుతూ రోహిత్ బికేమ్ ది ఓల్డెస్ట్ ఇండియన్ ప్లేయర్ టు ప్లే ఫర్ ఇండియా ఓడిఐస్లో. మోహిందర్ అమర్నాథ్ గారిని ఓవర్టేక్ చేశాట అట్ హిస్ కరెంట్ ఏజ్. బట్ హీ లుక్స్ యంగ్, హీ లుక్స్ ఫిట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఇలానే కంటిన్యూ చేస్తుంటే ఆడుతున్నాను కోరుకోవాలి. తన నుంచి పెద్దగా కాంట్రిబ్యూషన్ ఏమి లేదు ఈ మ్యాచ్లో. చేతికి ఒక చిన్న గాయమైంది, బట్ తర్వాత రన్అట్ అయిపోయాడు. సో అది మాత్రమే ఉండింది. బట్ లైక్ ఐ సెడ్, గేమ్ ఆఫ్ డెబ్యూటాన్స్ బికాజ్ యూ సా గుర్నూర్ బ్రార్ అండ్ హర్ష్ దుబే ఇద్దరికి వాళ్ళ మొదటి మ్యాచ్ ఇండియాకి ఓడిఐ ఫార్మాట్లో ఆడే అవకాశం లభించింది ఈ మ్యాచ్లో. సో వాళ్ళ గురించి మొదట మాట్లాడదాం. ఒక్క నిమిషం ఎందుకు తొందర, ముందర అసలు మ్యాచ్లో ఏం జరిగింది ఆ సమ్మరీ గురించి కాస్త మాట్లాడదాం. 25 ఓవర్ గేమ్గా కుదించారు వర్షం పడిన కారణంగా. దాంతో మొదట టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకున్నారు ఇండియా. ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేయమన్నారు. వాళ్ళు 25 ఓవర్స్లో ఇన్ఫాక్ట్ ఒక బాల్ మిగిలిండగానే 194కి ఆల్ అవుట్ అయ్యారు. దే లుక్ సెట్ ఫర్ 230 at one point of time. జరగలేదు బికాజ్ వికెట్స్ కోల్పోయారు వరుసగా. అండ్ ఇండియా 13 బాల్స్ మిగిలిండగానే ఆ రన్ చేసి పూర్తి చేసేశారు. 3 వికెట్లు నష్టపోయారు. సో 195 for 3 with 13 balls left to spare. ఇది ఓవరాల్గా జరిగింది మ్యాచ్లో. బట్ అఫ్ కోర్స్ లైక్ ఐ సెడ్ ద డీటెయిల్స్ దాని గురించి మాట్లాడదాం. నౌ ఎ స్టోరీ ఆఫ్ డెబ్యూటాన్స్ గుర్నూర్ బ్రార్. ఈ కుర్రాడు సడన్గా వచ్చాడు ఇండియన్ స్క్వాడ్స్లోకి, బీట్ ద టెస్ట్ స్క్వాడ్ ఆర్ ది ఓడిఐ స్క్వాడ్. టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేయలేదు, బట్ ఓడిఐలో ఆడే అవకాశం ఇచ్చారు. లుక్స్ గుడ్, లుక్స్ ప్రామిసింగ్. ఒకటే మ్యాచ్ ఫస్ట్ టైం చూస్తున్నాను తన్ని. ఐపీఎల్లో కూడా ఐ థింక్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడినటువంటి ఒక మ్యాచ్తో జీటీతో పాటు స్క్వాడ్తో కానీ ఆడిన సందర్భాలు లేవు. డొమెస్టిక్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు బికాజ్ గత సంవత్సరంన్నర కాలంగా తను డీసెంట్గానే పర్ఫామ్ చేస్తూ ఉన్నాడు. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద సీజన్స్ 26 వికెట్స్ తీసుకున్నట్ట గుర్నూర్ బ్రార్. నా ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, అండర్-19s తన స్టేట్కి ఆడలేదు, డైరెక్ట్గా అండర్-23 ఆడాడు. దాని తర్వాత రంజీ ట్రోఫీ ఆడడం. అండ్ ఇప్పుడు ఈవెన్చువల్గా ఇండియా ఏ టూర్స్లో కూడా ఉన్నాడు తను. అక్కడ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. ఎందుకు పిక్ చేశారు అంటే ద పొటెన్షియల్, ద ప్రామిస్ ఈజ్ షోయింగ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. 6 అడుగుల 5 అంగుళాల పొడుగు. అంత పొడుగ్గా ఉండే బౌలర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. మంచి వేగంతో బౌలింగ్ చేయగలడు. దానికి తోడుగా బాల్ని అట్ దట్ హై పేస్ స్వింగ్ అండ్ సీమ్ చేయగలడు. దాట్స్ హిస్ స్ట్రెంగ్త్, దాట్ ఈస్ హిస్ యూఎస్పీ. ఆ యూఎస్పీ కనిపించింది ఈ పర్ఫార్మెన్స్లో కూడా. బికాస్ మీరు మొదటి ఓవర్ గమనించిన, మొదటి బాల్ చూసినా కూడా బాల్ కాస్త గాల్లో బయటికి మూవ్ అయింది. హీ లవ్స్ డేల్ స్టెయిన్ ఇన్సిడెంటలీ. సో తనకి నాకున్న కోఇన్సిడెన్స్ అక్కడతో అంటే కామనాలిటీ అక్కడితో ఫినిష్ అయిపోతుంది. అంతకుమించి తనకి నాకు ఏముంటుంది కామన్. లైక్ లాట్ ఆఫ్ అస్ ఫాస్ట్ బౌలింగ్ ఇష్టం వాళ్ళందరికీ డేల్ స్టెయిన్ అంటే చాలా ఇష్టం. అలాగే గుర్నూర్ బ్రార్కి కూడా డేల్ స్టెయిన్ అంటే చాలా ఇష్టంట. తను కూడా అట్ హై పేస్ బాల్ని స్వింగ్ చేసే ఎబిలిటీ ఉన్న బౌలర్ కాబట్టి అదే చేసే ఒక ఆలోచన తనకు ఉందిట. బట్ అగైన్ బికాస్ ఆఫ్ హిస్ హైట్ అండ్ ద పాయింట్ ఆఫ్ రిలీజ్ చక్కగా డెక్ని కూడా హిట్ చేయగలడు కావాలనుకుంటే. బట్ పైకి పిచ్ చేసి బాల్ని మూవ్ చేయగలిగితే అట్ పేస్ విత్ దట్ హైట్ హీ విల్ బి వెరీ 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 డిఫికల్ట్ టు డీల్ విత్. మొదటి మ్యాచ్లో బాగానే పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. ఈవెన్చువల్గా 3 వికెట్స్ తీసుకున్నాడు. సో గుడ్ స్టార్ట్ ఫ్రమ్ హిమ్. కంగ్రాచులేషన్స్ టు ది యంగ్స్టర్. ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకోవాలి. దాంతోపాటు హర్ష్ దుబే తనకి ఇంట్రెస్టింగ్ డెబ్యూ బికాజ్ మొదటి ఓవర్లో చాలా రన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ మొదటి 2 ఓవర్స్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేసిన తర్వాత 3వ ఓవర్లో అనుకుంటే తన ఫస్ట్ వికెట్ సంపాదించాడు. దాని తర్వాత ఈవెన్చువల్గా తన స్పెల్ అయ్యేసరికి తను కూడా 3 వికెట్స్ తీసుకుని ఉన్నాడు. కాకపోతే 25 ఓవర్ల మ్యాచే కాబట్టి బాల్ ఇంకా అంత పాతగా అవ్వకపోవడం, 2 ఎండ్స్ నుంచి కొత్త బాల్ వాడతారు కదా ఓడిఐస్లో. సో కొంచెం పాత అవుతేనే బాల్ తోటి మీకు కొంచెం డ్రిఫ్ట్, స్పిన్, గ్రిప్, టర్న్ లభించేది ఓడిఐ ఫార్మాట్లో కూడా. సో ఇనిషియల్గా త్రూ ద లైన్ ఆడగలిగారు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్. దే టుక్ హిమ్ ఆన్. బట్ గుడ్ స్పెల్ తన నుంచి 3 for 47. ఈవెన్చువలీ రన్స్ ఎక్కువ ఇచ్చినా కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు కాబట్టి తనకి కాన్ఫిడెన్స్ పెరగాలి ఖచ్చితంగా. హర్ష్దీప్ ఒక 2 వికెట్స్ తీసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఒక 2 వికెట్స్ తీసుకున్నాడు. మోర్ ఇంపార్టెంట్లీ రెమనుల్లా గుర్బాజ్ వికెట్ ఒకటి తీసుకున్నాడు తను. సో ఇలా బౌలింగ్లో వికెట్స్ పంచుకున్నారు. నా డెబ్యూటాన్స్ గురించి మాట్లాడడం, ఓపెనర్స్ గురించి మాట్లాడుకుంది. దాంతో ఈ మ్యాచ్ పూర్తి అయిపోతుంది బేసికలీ. నౌ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ స్టాండర్డ్ పర్ఫార్మర్ వాళ్ళ ఓపెనర్ రెమనుల్లా గుర్బాజ్. తను ఇన్ఫ్యాక్ట్ టెస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వెళ్ళి గౌతమ్ గంభీర్తో కాస్త మాట్లాడట. నా షార్ట్ సెలెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఎలా పెద్ద స్కోర్స్ చేయగలను అన్న టాపిక్ పైన కొంచెం టైం స్పెండ్ చేస్తే
గౌతమ్ గంభీర్ చెప్పినవి విని వాటిని కాస్త నెట్స్లో ప్రాక్టీస్ చేసి అది తీసుకొచ్చి మ్యాచ్లో అనుసరించి తను మంచి నాక్ ఒకటి ఆడి ఇన్ఫాక్ట్ వెరీ గుడ్ సెంచరీ తను స్కోర్ చేశాడు. హిస్ 9th ODI సెంచరీ, 48 బాల్స్లో 100 పూర్తి చేసుకున్నాడు. 8 4s 8 6s. హీ వాజ్ అవుట్ స్టాండింగ్, బ్రహ్మాండంగా ఆడాడు తను. హ్యాట్స్ ఆఫ్ టు రమణలాల్ గుర్బాజ్. బట్ అఫ్కోర్స్ అదొక లూజింగ్ కాజ్లోనే తోడ్పడింది, ఎందుకంటే తర్వాత వికెట్స్ వరుసగా పడిపోయాయి. ఇందాక అన్నట్టుగా అట్ వన్ పాయింట్ ఇట్ లుక్ లైక్ 230 240 స్కోర్ చేయొచ్చేమో 25 ఓవర్స్లో అనిపించింది. దే వర్ గోయింగ్ గ్రేట్ గన్స్ అట్ 10 per over. బట్ ఆ వికెట్స్ వరుసగా పడిపోవడం, దాంతో 194 పరుగులు మాత్రమే చేయడం, అక్కడే మ్యాచ్ వాళ్ళు బహుశా ఓడిపోయారేమో. మిగతా ఎవరు కూడా పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేదు బ్యాట్ తోటి. ఇఫ్ యూ కమ్ టు ఇండియాస్ చేజ్, ఎక్కడ కంగారు పడలేదు వాళ్ళు, చాలా కామ్గా సాఫీగా ఫినిష్ చేశారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ 84 పరుగులు స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ ఆఫ్ 127, 11 4s 2 6s. మనం చూసాం ఐపీఎల్ అయిపోతున్నప్పుడు కూడా ఎలాంటి మంచి ఫామ్లోకి వచ్చాడు, అదే ఫామ్ కంటిన్యూ చేశాడు శుభ్మన్ గిల్ మరోసారి. ఇక్కడ లుక్ వెరీ 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 గుడ్, ఈజీ ఆన్ ది ఐ, బ్యూటిఫుల్ షాట్స్, టోటల్ కంట్రోల్, అందంగా ఉండింది. లాస్ట్లో కేఎల్ రాహుల్ చిన్న క్యామియో 19 బాల్స్ 39, ఆ పార్ట్నర్షిప్ అన్బ్రోకెన్, మ్యాచ్ని ఫినిష్ చేశారు. 10 బాల్స్ మిగిలిన కానీ దాంతో మొదటి ODI గెలిచేశారు. నా 50 ఓవర్ల మ్యాచ్ అంటే కథ వేరేగా ఉండేదా తెలీదు, బట్ స్పిన్నర్స్ ఎక్కువ ఎఫెక్ట్లోకి వచ్చి ఉండేవాళ్ళ ఫర్ షూర్. అదే మనం చూస్తున్నాం T20 ఫార్మాట్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ వేయడానికి, ODI క్రికెట్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ వేయడానికి, టెస్ట్ మ్యాచ్లో మానవ్ సుతార్ అంత మంచి అనాలిసిస్ కూడా సంపాదించడానికి కారణాలు ఉంటాయి. మీ ఉద్దేశంలో ఏంటి ఆ కారణాలు? స్పిన్నర్స్ ఎందుకు, స్పెషలీ ఫింగర్ స్పిన్నర్స్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ T20 ఫార్మాట్ కంటే కూడా లాంగర్ ఫార్మాట్స్, ODI కావచ్చు, టెస్ట్ మ్యాచ్ కావచ్చు, ఎందుకు ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటారో ఐ వాంట్ యూ టు టెల్ మీ ఇన్ ద కమెంట్స్. చూద్దాం మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా గేమ్ని అర్థం చేసుకున్నారో, దాని తర్వాత దాని మీద మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. బై ది వే, వీడియో అక్కడ నచ్చితే కనుక లైక్ ఇట్, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ టు స్టామ్ టేల్స్ బికాస్ దట్ బి ఎ హ్యూజ్ బూస్ట్ టు us. నౌ ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయింది. ఇంగ్లాండ్ తరపున వాళ్ళు ఒక సెంచరీ చూసాం ఫ్రమ్ డానీ వాయత్, తన నుంచి మంచి నాక్ చూసాం అక్కడ. బట్ ఇట్స్ అబౌట్ ఇండియాస్ ఫస్ట్ గేమ్. పాకిస్తాన్తో ఆడుతున్నారు 14 జూన్న. సో బేసిక్లీ యూర్ వాచింగ్ ఆన్ ద 14th. ఈ వీడియో చూస్తుంటే కనుక మ్యాచ్ ఈ రోజే ఉంది. మరి దానికి సంబంధించిన విషయాలు కాస్త మాట్లాడుకుందాం. అయితే ఇండియా పాకిస్తాన్ రైవల్రీ అని తెలిసిన విషయమే, కానీ ఏ స్పోర్ట్లో ఆడినా, ఏ లెవెల్లో ఆడినా, ఏ ఫార్మాట్ అయినా సరే అందరు ఎదురు చూస్తారని తెలుసు. కానీ ఉమెన్స్ క్రికెట్లో అసలు పెద్ద రైవల్రీ కాదు ఇది. మెన్స్ క్రికెట్లో కూడా మీరు పెద్దగా చూస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువ సందర్భాల్లో వాళ్ళు గెలిచింది లేదు. ఉమెన్స్ క్రికెట్లో అస్సలు లేదు. సో రైవల్రీ కాదు, బట్ వాళ్ళు ఎంతవరకు పోటీ ఇవ్వగలరని చూడాలి. బట్ అగైన్ ఇన్ క్రికెట్, ఇన్ స్పోర్ట్ యూసే ప్రతి గేము తథ్యం అని చెప్పడానికి లేదు. ఆడే ముందర ఇన్ఫ్యాక్ట్ ఆఖరి పరుగు స్కోర్ చేసే వరకు, ఆఖరి బాల్ వేసేదాకా. బట్ యూ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ ఇండియా ఈజ్ ద ఫార్ సుపీరియర్ సైడ్ కంపేర్డ్ టు పాకిస్తాన్. నౌ పాకిస్తాన్ ప్లేయింగ్ 11 గురించి వెళ్ళను, ఇండియా ప్లేయింగ్ 11 గురించి కాస్త మాట్లాడితే వాళ్ళ ముందు తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి రెండు మాట్లాడుకుందాం. ఒకటి, యాస్తికా భాటియాని ఆడించాలా, భారతి ఫుల్మాని ఆడించాలా అన్న ఒక చిన్న సందేహం ఉండొచ్చు. ప్రాక్టీస్ గేమ్స్లో యాస్తికా భాటియా చక్కగా పర్ఫామ్ చేస్తుంది. భారతి ఫుల్మలి ప్లేస్ డిఫరెంట్ రోల్, తన ఫినిషర్ రోల్ ఆడుతూ ఉంటుంది. సో ఇద్దరిలో ఎవరిని పిక్ చేయాలని చూసుకోవాలి. అలాగే ముగ్గురు సీమ్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నారు ఇండియా దగ్గర. రేణుకా సింగ్ ఠాకూర్, నందిని శర్మ, తను ఈ మధ్య ఇండియన్ స్క్వాడ్లోకి అడుగు పెట్టడం, అలాగే అరుంధతి రెడ్డి. ఈ ముగ్గురులో ఎవరో ఇద్దరు ఆడే ఛాన్స్ ఉంది, బికాస్ క్రాంతి గౌడ్ ఖచ్చితంగా ఆడి తీరుతుంది. సో ఈ చిన్న డెసిషన్స్ మాత్రమే తీసుకోవాలి, మిగతా అంతా దే పిక్ దెమ్సెల్వ్స్ అప్. స్మృతి మాందన, షఫాలి వర్మ, వీళ్ళు ఇప్పటిదాకా ప్రాక్టీస్ గేమ్స్లో కూడా రన్స్ ఎక్కువ స్కోర్ చేయలేదు. షఫాలి వర్మ 22 సంవత్సరాలు మాత్రమే అయినా కూడా ఇప్పటికే తన 4వ T20 వరల్డ్ కప్ ఆడడం ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అఫ్ కోర్స్ తను ODI వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, రిమెంబర్ దట్, ఐఎమ్ షూర్ 88 అండ్ కపుల్ ఆఫ్ వికెట్స్. అయితే T20 వరల్డ్ కప్లో ఇప్పటిదాకా హాఫ్ సెంచరీ లేదు. షుడ్ లైక్ టు కరెక్ట్ దట్ హియర్. స్మృతి మాందన, షఫాలి కలిసి కనుక ఒక మంచి పార్ట్నర్షిప్ ఇస్తే, ఆ ఫౌండేషన్ వేయగలిగితే బ్యాటింగ్ బలం చాలా చక్కగా కనిపించాలి. అప్పుడే ఇండియా ఎక్కువ దూరం వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ వరల్డ్ కప్లో. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ గ్రూప్, టఫ్ గ్రూప్. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా కూడా ఇదే గ్రూప్లో ఉన్నారు. కాబట్టి ఇట్స్ కుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ ఇండియా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారా లేదా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఎవరైనా ఓడించగలుగుతారా లేదా అన్నది చూడాలి. ది స్టార్ట్ ఆఫ్ అగైన్స్ పాకిస్తాన్. బట్ లైక్ ఐ సెడ్, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ సెలెక్ట్ చేయడంలో చిన్న హెడేక్స్ ఉండొచ్చు, అవి తప్ప మిగతా అంతా పిక్ దెమ్సెల్వ్స్ అప్. జమీమా కావచ్చు, హర్మన్ప్రీత్ కౌర్ ఆఫ్ కోర్స్, తగినట్టుగా షఫాలి అండ్ స్మృతి మాందన, రిచా ఘోష్ ఆర్ క్రాంతి గౌడ్, శ్రీచరణి, వీళ్ళందరూ దే పిక్ దెమ్సెల్వ్స్ అప్. దీప్తి శర్మ. బట్ యా 2-3 స్పాట్స్కి మాత్రమే కొంచెం డిస్కషన్ రావచ్చు. అది ఎటువైపు వెళ్తుందో చూద్దాం. లెట్స్ హోప్ దట్ ఇండియా డస్ వెల్, స్టార్ట్స్ ఆఫ్ ఎ గుడ్ నోట్. అదే కనుక జరిగింది, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ థింకింగ్ దట్ వరల్డ్ కప్ గేమ్స్కి మనం వాచ్ అలాంగ్ చేయొచ్చు అని. సో అదొకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇఫ్ దట్స్ హ్యాపెనింగ్, మన యూట్యూబ్ పేజ్లో పోస్ట్ పెడతాం
ఒకవేళ కనుక వాచ్ అలాంగ్ చేస్తుంటే ప్లీజ్ డూ కీప్ చెకింగ్ ది యూట్యూబ్ స్టంప్ టేల్స్ పేజ్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కూడా అప్డేట్స్ పెడతాను. సో ఒకవేళ అక్కడ ఫాలో అవుతుంటే స్టోరీలో కూడా ఖచ్చితంగా పెట్టుంచుతాను. సో దాట్ విల్ గివ్ యన్ ఇండికేషన్ మ్యాచ్ వాచ్ అలాంగ్ చేస్తున్నామా లేదా. ఐ రియలీ వాంట్ డూ దట్. లెట్స్ సీ ఇఫ్ దట్స్ పాసిబుల్ ఆర్ నాట్. అదనమాట సంగతి. సో వీడియో ఎప్పటిదాకా చూసినట్టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. నాకు చెప్పినట్టుగా దట్ విల్ బి ఎ హ్యూజ్ బూస్ట్ ఫర్ అస్. అండ్ అఫ్ కోర్స్ ఫీఫా వరల్డ్ కప్ గురించి కూడా మాట్లాడతాను. నాకు క్రికెట్ ఉన్నప్పుడు క్రికెట్తో పాటు ఫుట్బాల్ని కలిపితే బహుశా ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో క్రికెట్ లేనప్పుడు ఫీఫా వరల్డ్ కప్ గురించి ఎక్కువగా మాట్లాడతాను. ఆ ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ బికాస్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సీజన్ దట్స్ కమింగ్ అప్. మనకి క్రికెట్ ఉంది, దీని తర్వాత వింబుల్డన్ ఉంది, తర్వాత ఫీఫా వరల్డ్ కప్ నడుస్తుంది. ఇలా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మాట్లాడుకుందాం మన స్టంప్ టేల్స్లో. అల్సింది నెక్స్ట్ వీడియో. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.